బయట ఏమన్నా చేద్దాం అనుకుని ప్లాన్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే చంపేస్తాను. అసలు ఎవతివే నువ్వు? నా గురించి, నా భర్త గురించి మాట్లాడడానికి? ఆయన్ని బాగు చేసుకుని తీరుతాను. లేదంటే మీకు చెప్పినట్టుగానే ఈ ఇంట్లో నుంచి నేనే పోతాను. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, వారం రోజులు కంప్లీట్ అయ్యే వరకు నోరెత్తకూడదని. ఎందుకు వాగుతున్నా? అన్నయ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు అర్థం కాలేదా? వదిన అంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అంటే ఖచ్చితంగా వాడిని బాగు చేసే తీసుకొస్తుంది. నాకా నమ్మకం ఉంది. వెయిట్ చేయండి. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఏమండి, ఇక్కడే మీరు ఒకప్పుడు కబడ్డీ ప్రాక్టీస్ చేశారు. ఆ ఛాంపియన్ కుమార్తో అప్రిసియేషన్ పొందారు. అవన్నీ తలుచుకుని ఇప్పుడు లేచి నడవలేని స్థితిలో ఉన్నానని బాధపడ్డానికి తీసుకొచ్చావా? లేదండి, ఓపెన్ ప్లేస్లో ఉంటే మంచిది అని చెప్పారు. పైగా మీరు వారం రోజుల్లో నుంచి ఇంట్లోనే ఉన్నారు కదా, అందుకే అలా బయటికి తీసుకొచ్చాను. గతం తాలూకు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే బాధ కలగడం కాదు, మనలో ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఒకప్పుడు నేను అలా ఉండేవాణ్ణి, మళ్ళీ అలా అవ్వాలనే ధైర్యం ఏర్పడుతుంది. ఒక కసి పుడుతుంది, ఒక కసి పుడుతుందండి. అందుకే మిమ్మల్ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. పదండి. రేయ్ పదరా, దాని సంగతి చూద్దాం. రేయ్ అమ్మాయి ఎదిరింది కదా? అవును, గుండ్రంగా లడ్డూలా భలే ఉందిరా. ఏంటి వెళ్ళిపోతున్నావు? మాట్లాడవా? రేయ్ ఎవర్రా మీరు? పిచ్చి పిచ్చిగా ఉందా? నా వైఫ్ని కామెంట్ చేస్తున్నారు. నీ వైఫా? వీల్ చైర్లో కూర్చునున్నావు, నీకెందుకు బాసు వైఫు? అవును, మాలాంటి వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఏంటి మేడం, వీల్ చైర్కి అంకితం అయిపోయిన వాడితో ఏం హ్యాపీగా ఉంటారు మీరు? ఇద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, ఆయన ఏం చేయలేడు కదా. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఆయన పరిస్థితి బాగులేక నేను ఇక్కడ తీసుకొచ్చాను. మీ పని ఏమైనా ఉంటే చూసుకుని వెళ్ళండి. అనవసరంగా గొడవలు పెట్టుకోకండి. అసలు మాకు ఇదే పని అండి, అందుకే కదా వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించుకోండి, మీ ఆయన ఏం చేయలేడుగా. రేయ్ మీరు కొత్త అనుకుంటా, తన సంగతి మీకు తెలీదు. అనవసరంగా తనని రెచ్చగొట్టారంటే చచ్చిపోతారు. అవునా? రెచ్చగొడితే చచ్చిపోతామా? అంత తోపా? నీ ముందే తీసుకెళ్తాం, ఏం చేస్తావో చూస్తా.
పల్లవి ఏరా మమ్మల్ని చంపేస్తుందా? దీన్ని టచ్ చేస్తే నువ్వు మమ్మల్ని చంపేస్తావా? ఇప్పుడు టచ్ చేస్తున్నాను చూడరా. రావే పల్లవి రేయ్, ఇప్పుడు మళ్ళీ టచ్ చేస్తా, మెడ మీద కూడా టచ్ చేస్తాను చూడరా. ఇప్పుడు నీ ముందే దీన్ని తీసుకెళ్ళి మాకు నచ్చినట్టుగా చేసుకుంటావు. ఏం చేసుకుంటావో చేసుకోరా. రేయ్ తీసుకురారా. పదరా. పల్లవి ఏమండి? పల్లవి ఏమండి? పల్లవి రేయ్ చంపేస్తాను మిమ్మల్ని. ఏమండి? తను ఏమైనా చేశారంటే మిమ్మల్ని చంపేస్తాను రా. పల్లవి ఆ! పల్లవి రేయ్ రేయ్ ఏమండి? వదలండ్రా. ఆ! ఏమండి? రేయ్ పల్లవి ఏమండి? వదలండి, వదలండ్రా. ఆ! 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 Ray! ఏమండి? 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 పల్లవి పల్లవి